షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్. ఈ దిన కృపావాక్యము వాగ్దానము చూసుకుందాము. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా నీ ఎలోహిమైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నేను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. ఈ వాగ్దానము మన పితరుడైన అబ్రహాము గారికి ఇచ్చాడు. తర్వాత ఇస్సాకు యొక్క గర్భములకు ఇచ్చాడు. తర్వాత యాకోబు గోత్రికులకు ఇచ్చాడు. ఈ వాగ్దానము నీవు అనేక జనములను ఏలుతావు తప్ప నీవు అప్పు ఇస్తావు తప్ప నువ్వు అప్పు చేయవు. ఎప్పుడు బిడ్డలారా? ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఉంటుంది మనకు శ్రేష్టమైన మాట. ఆ ఎలోహిమైన యెహోవా యొక్క ఆజ్ఞలకు నువ్వు విధేయుడవై నువ్వు ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు నువ్వు తలగానే ఉంటావు, నువ్వు తోకగా ఉండవు. నువ్వు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు, అప్పు చేసేవాడిగా ఉండవు. నీవు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతావు, ఇంటి లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. నీ యొక్క పిండి పిసుకు తొట్టియు, నీ గంపయు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడతాయి. వారు ఏ రీతిగా ఉంటారని వాగ్దానం ఇవ్వబడింది. దావీదు గారు మొదటి కీర్తన మొదటి 3 వచనాల్లో ఉంటుంది కదా, నీవు ఆయన ధర్మశాస్త్రమును ధ్యానిస్తున్నప్పుడు నీటి కాలువల యోర నాటబడిన చెట్టు వలె. మేము తుంగభద్ర మరి కాలువ వద్ద ఉన్నాము, సింధనూరు ప్రాంతంలో. మన ఆనందరావు అన్న గారి కుటుంబం దగ్గర ఇది మేము చేస్తున్నాము ఈ యొక్క వీడియోను. కాబట్టి బిడ్డలారా, ఏ రీతిగా ఉంచుతానన్నాడు పరమ తండ్రి? నీటి కాలువల యోర నాటబడిన చెట్టు వలె. అది ఎప్పుడైనా అది వాడిపోతుందా? అది ఫలించకుండా ఉంటుందా? కాబట్టి మన బ్రతుకులు, నీ బ్రతుకు కూడా నీటి కాలువలు అనగా ఆయన వాక్యము చెంత, ఆయన వాక్యము దినదినం ఆయన వాక్యమును ధ్యానిస్తూ ఆయన కృపలో వర్ధిల్లబడుతూ నీ ఉన్నప్పుడు నీ కుటుంబము కూడా జీవించబడుతుంది. ఏ రీతిగా? విశ్వాసము ద్వారా మనం అబ్రహాము పిల్లలం అవుతున్నాం కదా. అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానములు బిడ్డలారా నీ పక్షమున నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆ వాక్యమనే మాట చేత నువ్వు ఉదక స్నానం చేయబడిన వాడు, నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడిన బిడ్డవు. కాబట్టి నీవు అప్పిచ్చేవాడిగానే ఉంటావు, నువ్వు తలగానే ఉంటావు, నువ్వు తోకగా ఎన్నడూ ఉండవు. అదే రీతిగా ఈరోజు ప్రపంచంలో ఇజ్రాయేలు అనేక జనములకు అప్పిస్తున్నారు. అనేక దేశాలలో వారిని ఏలికలుగా నిలబెట్టుకున్నాడు. అనేక జనములను వాళ్ళు ఏలుచున్నారు. దుష్టుడు వారిని ఏ రీతిగా వారిని లేకుండా చేయాలన్నా కానీ దుష్టుని యొక్క క్రియల నుంచి వారిని కాపాడుతున్నాడు పరలోకపు తండ్రి. బిడ్డలారా, అపవాది యొక్క ఉరి నుంచి కూడా నిన్ను కాపాడి నిన్ను అనేక జనములకు అప్పిచ్చేవారిగా, నువ్వు అనేకలను ఏలేవారిగా నువ్వు ఉంటావు. ఆ యొక్క విశ్వాసము ద్వారా ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలారా. కాబట్టి యెహోవా మెస్సియా ద్వారా కడగబడిన బిడ్డలారా, మీరు ఆ విధంగా దీవించబడదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ఎలోహీం, మా పితరులకు ఇచ్చిన వాగ్దానమును మా రక్షకుడైన విమోచకుడైన యెహోవా మెస్సియా రక్తం ద్వారా కడగబడిన నీ పిల్లలమైన మాకు కూడా, విశ్వాసము ద్వారా అబ్రహాము పిల్లలమైన మాకు కూడా అదే వాగ్దానములు ఇస్తున్నారు. ఆ వాగ్దానములు నీ బిడ్డల పక్షాన స్థిరపరిచి అనేకులను ఏలేవారుగా, అనేకులకు అప్పిచ్చేవారుగా, అనేకులకు తలగా ఉండునట్లుగా మీ కృపతోడు ఉంచి నడిపించమని నజరుడైన యెహోవా మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సియా వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.